లోకల్ 18 కథనానికి స్పందన. అనాథ వృద్ధులకు నేనున్నానంటూ చేయూతనిస్తూ ముందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ కథనాన్ని లోకల్ 18 ఛానల్లో ప్రసారమయ్యింది. ఆ కథనానికి స్పందించి తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆ వృద్ధులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి తన ఆనందాన్ని లోకల్ 18తో పంచుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ అశోక టవర్స్ లో నివాసం ఉంటున్న బండారి నరేందర్ తన కొడుకు శ్రీ వైష్ణవ్ పుట్టినరోజు సందర్భంగా తన వంతు సహాయం వృద్ధులకు ఓ పూట భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. లోకల్ 18లో వచ్చిన కథనానికి స్పందించి తన కొడుకు పుట్టినరోజు ఆ వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే చింతకుంట వృద్ధాశ్రమం నిర్వాహకులు మోహన్ గారికి ఫోన్ చేసి తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు. శ్రీ వైష్ణవ్ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధులకు ఓ పూట భోజనం ఏర్పాటు చేశారు. ఆ భోజనానికి అయ్యే ఖర్చు 2500 రూపాయలు వారికి అందజేశారు. ఈ రోజు వృద్ధులకు ఓ పూట భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉంది అని నరేందర్ అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ 18 ఛానల్ వారికి కూడా నా వంతు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు నరేందర్, బండారి నరేందర్. నేను నిజామాబాద్ లో ఉంటాను, అశోక టవర్స్ లో. కొన్ని రోజుల క్రితం న్యూస్ 18 లోకల్ ఛానల్లో ఒక వృద్ధాశ్రమం చింతకుంటలో గల ఉచిత వృద్ధాశ్రమం వృద్ధుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. కానిస్టేబుల్ మోహన్ గారి ఆధ్వర్యంలో దానికి రన్ చేయడం జరుగుతుంది. దీని గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా ఈ రోజు మా బాబు యొక్క పుట్టినరోజు, ఇంతకైనా మంచి సందర్భం ఇంకోటి ఉంటుందా అన్న ఉద్దేశంలో నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నా వంతు సహాయంగా లేదా ఏదో సోషల్ వర్క్ చేద్దామన్న ఉద్దేశంలో, పుణ్యం సంపాదిద్దామన్న ఉద్దేశంలో నేను కూడా వాళ్ళకి ఈరోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఒక 2500 వాళ్ళకు మనం చెల్లిస్తే వాళ్ళు ఒక పూట 2 కర్రీస్తో అక్కడున్న వృద్ధులందరికీ కడుపు నిండా భోజనం పెడతారు. వాళ్ళు కూడా మనకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళ యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాము, కానీ బాబు 10th క్లాస్, వాడికి స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల మేము పోలేకపోయాము. కాకపోతే మళ్ళీసారి తప్పకుండా అక్కడ విజిట్ చేస్తాము. మరియు ఇంకా చాలా మందికి ఈ విషయం తెలిసి చాలా మంది ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకుంటారన్న ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది.